హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు నేను ఈ క్లాత్లో లూజ్ చుడిదార్ పైజామా కుట్టబోతున్నానండి. ఇది నేను కొలత కోసం అయితే తీసుకున్నాను. ఈ పైజామా ఈ కొలతతో నేను ఇందులో లూజ్ చుడిదార్ పైజామా అయితే కట్ చేసి కుడతాను. ముందుగా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇది ఎలా కట్ చేయాలో, ఎలా కుట్టాలో నేను మీకు పూర్తిగా చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఫస్ట్గా నేను ఈ క్లాత్ని ఇలా వేసుకుంటున్నాను. చూడండి, ఇలా క్రాస్ వేసుకోవాలి. ఈ క్లాత్ని అయితే ఇలా మడతలు ఏం లేకుండా బాగా నీట్గా ఇలా వేసుకోవాలండి. ఇలా బాగా నీట్గా చేసుకున్న తర్వాత నేను ఈ పైజామా అయితే ఈ క్లాత్ పైన వేసాను. ఇలా మొత్తం వేసుకొని నీట్గా పెట్టుకొని కింద అయితే చూడండి, ఒక అంగుళం స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా డాట్స్ వేసుకుంటున్నాను నేను. అలాగే మధ్యలో కూడా స్టిచ్చింగ్ కోసం ఒక అంగుళం ఎక్స్ట్రా పెట్టుకొని డాట్స్ వేసుకుంటాను. చూడండి, ఇలా మధ్యలో కూడా డాట్స్ వేసుకున్నాను నేను. అలాగే చూడండి, ఈ పైజామాది ఒకటి పార్ట్ తీసుకొని నేను ఇలా కొలత వేసుకుంటాను. చూడండి, కింద డాట్ వేసాను కదా, ఆ డాట్ కరెక్ట్గా ఆ డాట్ కాడ నుంచి ఇలా మధ్యలో పై పార్ట్ అయితే వదిలేసాను నేను. వదిలేసి ఉత్త కింద పార్టే తీసుకొని ఇలా డాట్స్ వేసుకుంటున్నాను. చూడండి, ఇలా కరెక్ట్గా ఆ కింద డాట్ కాడ నుంచి ఇలా మధ్యలో మొత్తం ఇలా వేసుకోవాలండి. ఒక పార్ట్ అయితే తీసుకొని ఇలా మొత్తం వేసుకోవాలి. చూడండి, తర్వాత ఈ వేసుకున్న డాట్స్ని అయితే నేను మొత్తం కలిపేశాను. ఇప్పుడు కట్ చేస్తాను నేను. ఇలా ఈ పైజామాకి ఇలా ఈ డాట్స్ మొత్తం పైనుంచే నేను కట్ చేసేస్తున్నానండి. ఇలా మొత్తం కట్ చేసేయాలి. ఈ మిగిలిన క్లాత్ అయితే పక్కన పెట్టేస్తాను నేను. అలాగే కింద ఇలా చక్కగా కట్ చేయకూడదు, ఇలా కొంచెం క్రాస్గా కట్ చేయాలండి. లూజ్ చుడిదార్ పైజామా కదా, ఇది నార్మల్ పైజామా అయితే మేము చక్కగా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా క్రాస్ కట్ చేసిన తర్వాత నేను మధ్యలో ఇది సెంటర్ కదా, సెంటర్లో నేను ఇలా కొలత వేసుకుంటున్నాను. పైన స్టిచ్చింగ్ కోసం ఒక అంగుళం, అలాగే కింద కూడా స్టిచ్చింగ్ కోసం ఒక అంగుళం, పైన కింద ఒకటి అంగుళం ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా డాట్ వేసి నేను కొంచెం కట్స్ వేసుకుంటాను. ఆ మధ్యలో ఇలా కొంచెం కట్స్ వేస్తాను. చూడండి, ఇలా వేసుకోవాలండి. మనకు బాగా నీట్గా వస్తుంది కుట్టేటప్పుడు అయితే. ఇది అయితే రెడీ అయింది. తర్వాత నేను మిగిలిన క్లాత్లో పై పార్ట్ అయితే కట్ చేస్తాను. చూడండి, ఇది పై పార్ట్ అండి కదా, ఇది ఇలా కొలత వేసుకోవాలి. ఇలా మొత్తం పట్టుకొని ఇలా నీట్గా కొలత వేసుకోవాలండి. దీనికంటే ఒక 3 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టుకోవాలి స్టిచ్చింగ్ కోసం అనేసి. ఇలా ఎక్స్ట్రా పెట్టుకొని డాట్స్ మొత్తం వేసుకొని అలాగే సైడ్లో కూడా కొలత వేసుకోవాలి మేము. ఇలా ఒక అంగుళం స్టిచ్చింగ్ కోసం చూసుకొని పైన ఒక 2 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టుకొని ఫోల్డ్ చేసి కుట్టడానికి అనేసి ఇలా మొత్తం డాట్స్ వేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసేయాలి. దీనికి నేను ఎంత వరకు డాట్స్ వేసుకున్నానో అంతవరకే క్లాత్ని కట్ చేస్తున్నాను. ఇలా మొత్తం కట్ చేసేయాలండి. ఈ మిగిలిన క్లాత్ అయితే పక్కన పెట్టేసుకోవాలి.
చూడండి, నేను ఇది పైన పార్ట్ అయితే కట్ చేశాను. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో నేను పైజామాకి కింద వేసి లోపల ఫోల్డ్ చేసి కుట్టడానికి అనేసి నేను ఈ క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా కింద పైజామా ఉంటుంది కదా, దీని లోపల వేసి ఫోల్డ్ చేసి కుట్టాలండి. ఇప్పుడు నేనైతే ఇది చిన్న చిన్న పార్ట్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. డోరీ లాగా కుట్టేసి ఇది లోపల వేయడానికి. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే పైన పార్ట్ తీసుకున్నానండి. పైన పార్ట్ తీసుకొని ఇలా ఒక 3 అంగుళాల పైన వదిలేసి కొంచెం రఫ్ చేసి మధ్యలో ఇలా కుట్టాలండి. తర్వాత నేను కట్ చేయకుండా అలానే క్లాత్ని తిప్పేసి ఇలా కొంచెం లోపల ఫోల్డ్ చేసి క్లాత్ని అయితే స్టిచ్చింగ్ చేయాలి. ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకొని బాగా నీట్గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేయాలి. చూడండి, తర్వాత మనకు ఇలా వస్తుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత. ఇప్పుడు నేను ఇది కింద పైజామా పార్ట్ అండి, ఇందులో నుంచి ఒక పార్ట్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని దీనికి పైజామాకి కింద కుడుతున్నాను నేను. ఇది వేరే క్లాత్ వేసి ఫస్ట్గా ఇలా కుడుతున్నాను. చూడండి, ఇలా మొత్తం నీట్గా పెట్టుకొని క్లాత్ అయితే కుట్టుకోవాలి. తర్వాత ఇది ఇలా తిప్పుకోవాలండి. ఈ క్లాత్ని అయితే తిప్పుకున్న తర్వాత ఇక్కడ పైనుంచి ఒక కుట్టు వేయాలి మేము. చూడండి, ఇలా పైనుంచి ఒక కుట్టు వేసుకుంటే మనకు బాగా నీట్గా వస్తుంది కింద పైజామా అనేది. చూడండి, తర్వాత ఇది మిగిలిన క్లాత్ అయితే ఇలా లోపలికి మనకు ఎంత కావాలో అంత ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవచ్చు. ఒక 2 అంగుళాలు అయితే బాగుంటుంది అంతే. ఇలా ఒక 2 అంగుళాలు పెట్టుకొని మొత్తం స్టిచ్చింగ్ చేసేయాలి. ఆ తర్వాత నేను ఆ క్లాత్ని అలాగే తిప్పేసి మధ్యలో కూడా ఒక కుట్టు వేస్తున్నాను. చూడండి, ఇలా మధ్యలో కూడా నేను ఒక కుట్టు వేశాను. సేమ్ ఇది ఎలా కుట్టానో అలాగే ఈ పైజామాకి కూడా కింద పార్ట్ అనేది కుట్టుకోవాలి. చూడండి, ఇది మధ్యలో సెంటర్ కదా కట్ వేసాను, దీనికి ఇలా క్రాస్ కుట్టాలండి. ఇలా క్రాస్ కుట్టేసి చూడండి, నేను ఈ క్లాత్కి అయితే ఇలానే తిప్పేసి పైనుంచి ఒక కుట్టు వేస్తున్నాను. ఇలా బాగా నీట్గా పెట్టుకొని పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకున్నాను. సేమ్ ఇలాగే ఈ సైడ్ కూడా సైడ్ పార్ట్ కదా కుట్టుకోవాలి. ఇది కిందది పైజామా కదా. ఇప్పుడు నేను దీనికి ఈ పైజామాతో కొలత వేసుకుంటున్నాను, ఓపెన్ ఎంత ఉంది అనేసి. ఇది మామూలు పైజామా కాబట్టి ఎక్కువ ఉంటుంది ఓపెన్. ఇది లూజ్ చుడీదార్ కాబట్టి కొంచెం తక్కువ చేసుకోవాలి మేము. ఓపెన్ తక్కువ చేసుకొని ఇది ఫస్ట్ రఫ్ చేసి ఇలా కుట్టాలండి, క్రాస్గా కుట్టాలి. చూడండి, ఇలా మొత్తం కుట్టుకొని ఇంకా సెంటర్లో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసేసిన తర్వాత అటువైపు నుంచి కూడా పైజామాని ఇంకో పైజామాని కూడా సేమ్ ఇలానే కుట్టుకోవాలి. తర్వాత చూడండి, ఇది పై పార్ట్ దీనికి నేను ఈ జాయింట్ అటాచ్ చేస్తున్నాను. ఇలా అటాచ్ చేసి కుడుతున్నాను.
ఇది నడుముకి కుచ్చులు వేసుకోవాలండి. కింద పైజామా పార్ట్ క్లాత్కి అయితే నేను ఇలా కుచ్చులు వేస్తున్నాను. ఇలా బాగా నీట్గా పెట్టుకోవాలండి. కింద క్లాత్ పైన క్లాత్ మొత్తం నీట్గా పెట్టుకుంటూ ఇలా మొత్తం నీట్గా కుచ్చులు వేసుకోవాలి. మనకు ఇలా కుచ్చులు వేసుకొని చూడండి ఇలా కుట్టాలి. సేమ్ ఇలానే ఇంకా నడుము మొత్తం కుట్టాలండి. చూడండి మనకు ఇలా నడుము మొత్తం కుచ్చులు వేసి కుట్టాలి. అలాగే ఇలా ముందు వైపు తిప్పేసి దీనిపైన కూడా ఒక కుట్టు వేయాలి. చూడండి దీనిపైన కుట్టు వేస్తే మనకు పైజామాకి చాలా బాగుంటుంది. సెట్ కూడా అవుతుంది, చాలా బాగా సెట్ అవుతుంది ఇలా కుట్టుకుంటే. మేము ఇలా మొత్తం ఇలానే నడుము మొత్తం ఇలానే కుట్టాలండి. ఇది కూడా ఆ తర్వాత ఇది మేము డోరీ వేసేది పార్ట్ కదా, ఇది పైన పార్టు. ఒక 2 అంగుళాలు అయితే ఫోల్డ్ చేయాలి. ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్గా కొంచెం రఫ్ చేసి ఇలా కుట్టాలండి. ఇలానే పై పార్ట్ అనేది మొత్తం కుట్టేయాలండి. ఒక 2 అంగుళాలు అనేది ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టేసుకొని ఇంకా లాస్ట్న రఫ్ చేసి తీసేయాలి. ఇంకా అంతేనండి. చూడండి నడుముకి మొత్తం వెనకాల ముందు మొత్తం కుచ్చులు వచ్చాయి. కింద కూడా బాగా వచ్చింది. ఓపెన్ కూడా మంచిగా కరెక్ట్గా వచ్చింది ఇది అయితే. ఇంకా ఇది చూడండి నేనైతే డోరీ కుట్టుకున్నాను ఈ పైజామాలో వేయడానికి అనేసి. మన లూజ్ చుడిదార్ పైజామా అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.